గత ప్రభుత్వ హయాంలో ఆలయాల్లో జరిగిన దాడులు కేసుల అంశంపై మండలిలో వాగ్వాదం జరిగింది. గతంలో 228 ఆలయాలపై దాడులు జరిగాయన్న మంత్రి ఆనం ఘటనలో 32 కేసులే పెట్టారని సభలో పేర్కొన్నారు. ఆలయాలపై దాడులకు సంబంధించి నివేదికలు కోరామని, కొన్నింటిపై విచారణకు ఆదేశించినట్లు మంత్రి ఆనం స్పష్టం చేశారు. ప్రతి ఆలయంలోనూ సీసీ కెమెరా ఏర్పాటు చేసి వాటిని ఆర్టీజీఎస్కు అనుసంధానించామని రామనారాయణ రెడ్డి చెప్పారు. ఆలయాల్లో ఉన్నటువంటి అమ్మవారి రథానికి సంబంధించినటువంటి వెండి సింహాల అధ్యక్ష ఇవాల్టికి అంతుబట్టని విషయం. ప్రతి ఆలయంలో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి, అలాగే వాటిని ఆర్టీజీఎస్కి అనుసంధానం చేయడం, పోలీసు సంబంధిత అధికారులకి అనుసంధానం చేయడం, ఇలా అనేక కార్యక్రమాలని తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని నా మొదటి సమాధానంలోనే చెప్పాను అధ్యక్ష. ఆలయాల పట్ల అందరం జాగ్రత్త పడాల్సిన అవసరం. అక్కడ ఒక ఆలయానికి ఒక అధికారి ఉంటాడు అధ్యక్ష, లేదు ఇంకొక అధికారి, 2 వాచ్మెన్లు ఉంటారు అధ్యక్ష. ఇవాళ స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఆ జ్యువెలరీని మనం ఇక్కడ కాపాడుకోలేమని చెప్పి బ్యాంకు లాకర్లలో పెట్టుకునే పరిస్థితి ఉంది అధ్యక్ష. కొన్ని పెద్ద ఆలయాలకైతే సెంట్రల్ ఫోర్సెస్ని కూడా మనం రిక్వెస్ట్ చేసి సెంట్రల్ ఫోర్సెస్ని కూడా కాపలాదారులుగా పెట్టుకొని ఉన్నాం అధ్యక్ష. వాళ్ళకి జీతభత్యాలు మనమే మన ప్రభుత్వం నుంచి ఆలయాల నుంచి చెల్లిస్తున్నాం అధ్యక్ష. కాబట్టి ఇలాంటివి అనేక ఉన్నాయి. వీటి మీద సమగ్రమైన దర్యాప్తు రికార్డులన్నీ కూడా తీసుకోమని చెప్పాం. అలాగే దేవాదాయ శాఖకు సంబంధించిన ఆలయాల యొక్క ఆస్తులు, అలాగే స్వామివారి అమ్మవారి యొక్క ఆస్తులు, వాటి యొక్క జ్యువెలరీ, వాటి పరిరక్షణకు ఒక కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేయాలని, దానిలో రాష్ట్ర స్థాయి పోలీస్ అధికార యంత్రాంగం అంతా కూడా ఉండి ప్రతి మాసం సమీక్ష చేసుకోవాలని చెప్పి దీనికి ఒక కమిటీని కూడా వేయడానికి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. 32 కేసుల్లో కూడా ఇలాంటి సమాధానాలే ఉన్నాయి. జరిగిన తప్పులు జరిగాయి, అవి ఎవరు చేశారు, ఎలా చేశారనే పోలీసు నివేదికలు పూర్తిగా ఆధారం వచ్చాక అవసరమైతే మీరు ఆదేశిస్తే ఈ సభకు సమర్పిస్తాను అధ్యక్ష. థ్యాంక్ యూ.